బస్సు యాత్ర ద్వారా మేము ఒక బహిరంగ సభ పెడుతున్నాం. దీనికి ధీటుగా రాగలిగితే అది కూడా మీరు చూడండి. నాయకులకి ఈ రాత్రిపూట ఫోన్లు వచ్చే వాళ్ళందరికీ మీ అందరికీ తెలుసు, ఫోన్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఈయన మాయ మాటలు, మభ్య పెట్టే మాటలు ఇంతకాలం చూశారు. రేపు నాకు తెలిసి ఆ మీటింగ్లో కూడా ఇదంతా నా జనం, నేను ఇక్కడ నియోజకవర్గ ప్రతినిధిని, పాత సామెత ఉంది కదా, సొమ్మొకటిది సోకొకటిది, ఆ విధంగా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఈ కొత్త పార్టీ అది సైకిలా గ్లాసా ఏదైనా ఆ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రేపు జరగబోయేది మీరు చూస్తారు. ఈ నియోజకవర్గంలో ఈ నాయకులు ఎవరు చేశారు అనేది కాదు, దాన్ని క్లెయిమ్ చేసుకునేది ఎంతవరకు ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు. రాష్ట్ర మొత్తం మీద సామాజిక నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ధైర్యంగా చెప్పగల ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. 24లో జరగబో ఎన్నికల్లో అదే చీకటి రాజకీయం. వాళ్ళకి ఫోన్లు వస్తున్నది ఎవరి దగ్గర నుంచి? నెల్లూరు నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు విధి లేక రాత్రిపూట పోయి కలిసి, కానీ ఆయనకు తెలియదు ఏంటంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఆయన కలిసి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడున్న ఇది వరకు ఉన్న నాశనం చేసిపోయిన ఆయన ఎక్కడ పోవాలో ఆయనకి అర్థం కావటం లేదు. రోజు ఒక న్యూస్ వస్తూ ఉంటుంది, నన్ను అడుగుతూ ఉంటారు, ఏనా ఎక్కడ పోతున్నాడు, సైకిలా గ్లాసా? ఓపెన్గా పెట్టుకున్నాడు. ఏ ఊరు తెలీదు, ఆత్మకూర, టౌనా, సర్వేపల్ల, వెంకటగిర, ఎందుకంటే అన్ని దగ్గరలో వద్దంటుంటారు. ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించి ప్రజలందరూ మేము మోసపోయామని స్పష్టంగా ఒక క్లారిటీతో, ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను 76,000 ఇళ్ళకి ప్రతి గడపకి నేను గడప దొక్కిన. మొత్తం 94,000 ఇళ్ళుంటే 76,000 ఇళ్ళకి పోయింది. చాలా స్పష్టంగా ఉండదు. జనం రమ్మంటున్నారు, వస్తే మేము చూపిస్తాం, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అని కూడా కోరుకుంటున్నారు. చీకటి రాజకీయం అంటారు. కదలకుండా ఫోన్లు చేయటం, ట్వీట్లు పంపించడం, హిందీలో చెప్తారు మాన్న మాన్ మే తెరా మెహమాన్ అని, నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా నేను నీ అతిథి అన్నా. మా వాళ్ళు చెప్పారు, మేము ఇంటికి పోయేలోపు స్వీట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఆడ వేసేసి పోయారంట. మా మనిషి ఫోన్లు చేస్తూ ఉంటారు నాయకులకి, చిన్న పెద్ద. ఆయనకు అర్థం కావటంలా, చేసిన వాళ్ళకి కానీ స్వీట్లు పంపించిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తున్నారు. ఇదేందనా మాకు సంబంధం లేదు, మాకు ఫోన్లు చేస్తాడు, మాకు స్వీట్లు పంపిస్తారు, ప్రతి విషయం ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళ రాజకీయం అది. నేరుగా వచ్చి మోటుకోండి. వెంకటగిరి నియోజకవర్గానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిపోయేది నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. సంవత్సరం క్రితం ఒక రకంగా గుర్తొస్తుంది, జనవరి 3వ తేదీ
యాదృచ్ఛికంగా ఈరోజు మళ్ళా మిమ్మల్ని కలవటం 3వ తేదీ ఆయన నాకు ఇక్కడ పంపించారు. 1 సంవత్సరం అయింది. ఇక్కడ ప్రజలు ప్రేమాభిమానాలు చూపించారు. జన దిగ్బంధం అయింది వెంకటగిరి టౌన్. ప్రతిపక్షం పోటీపడి అలాంటి సభ పెట్టాలని అనుకుంటున్నారంట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.